రోల్ మోడల్. ఈ కథను రచించిన వారు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు. శారదకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి మెలకువ వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమరిచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తని చూస్తోందామె. సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఆజాను బాహువు, మంచి రంగు, కోలమొహం, నిరంతరం తాను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్లని అదే వేగంతో పనిచేయించే నైజం, నిజాయితీ ఒక పక్క, ఆలోచన, ఆహార్యం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరోపక్క, ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్న తొణకని బెణకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో చేతల్లో వేగం. ఆయనలో ప్లస్లు మైనస్లు బేరీజు వేసుకుంటే ప్లస్సులదే పైచేయి అవడం, డబ్బుకి హోదాకి కొదవ లేకపోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. జాతీయ బ్యాంకులో కింది స్థాయి నుండి తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్గా తన వంతు పాత్ర పోషించి ఎంతో మందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు. కొడుకు అభిరామ్, కోడలు అర్చన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాదులోనే 2 ఉద్యోగాలు. కూతురు స్నిగ్ధ, అల్లుడు రవి ఇద్దరూ డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవి స్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావడం వల్ల పిల్లల ఫీలింగ్సు పలు పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే మన దేశంలో లేని చదువులా, మన దేశంలో లేని ఉద్యోగాలా అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డిఎన్బి చేయించి యూపీఎస్సీ రాయించాడు. స్నిగ్ధ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత రవితో పెళ్లి, తర్వాత ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, అక్కడ తనకిష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరడము జరిగిపోయాయి. అభిరామ్ కూడా తండ్రి ముందు మాట్లాడలేదు. అమెరికా వెళ్లే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియచేశాడు. ఎందుకు శారదా, భార్యాభర్తలిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి, నేను సంపాదించేదంతా వాళ్ల కోసం కాదా అని కొడుకు కోరికను తోసిపుచ్చాడు. అప్పట్నుంచి అభిరామ్, అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగలు ఉద్యోగాలకు వెళ్లటం, రాత్రుళ్ళు ఆలస్యంగా ఇంటికి రావడం, ఎంతో అవసరం అయితే తప్ప తండ్రితో తడి పొడి మాటలు మాట్లాడడం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే. 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకుని 9 ఆఫీస్కి బయలుదేరే శ్రీనివాసరావు తన కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారనుకుంటాడు. శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, అభి ఏంట్రా లావవుతున్నావు, ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కి రారాదు అన్నాడు శ్రీనివాసరావు. ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం 1 గంట నడుస్తున్నా డాడీ. ఉదయాన్నే నేచురల్ ఎయిర్లో నడిస్తేనే బావుంటుంది, ఊపిరితిత్తులకు ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకా అని కోడలు అర్చన అవాక్కయింది. అభివైపు చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం శారద కంటపడింది. అప్పట్నుంచి శని ఆదివారాల్లో లంచ్, డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవడం కోసం బయటికి వెళ్లడమో, లేకపోతే తండ్రి కంటే ముందు ఆయన వెనకో లంచ్ తినడం చేస్తున్నారు. కొడుకు కోడల్లో వచ్చిన ఈ మార్పును శ్రీనివాసరావు గమనించాడు. అభి, అర్చన ఇద్దరూ ఏమైపోయారోయ్, 10 గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రారేంటి అన్నాడు ఒకరోజు భార్యతో. రాత్రి సినిమాకెళ్ళొచ్చినట్టున్నారు, పడుకున్నారులేండి, వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారులేండి అని చెప్పింది శారద. ఏమిటోయ్ అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మీదకెళ్ళి రే అభి అని తలుపు మీద తట్టాడు. కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి మేం వస్తాం, మీరెళ్ళండి అని మొహం మీదే తలుపేసింది. వేగంగా కిందకొచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు. నేనంటే మీకు కోపం వస్తుంది గాని వాళ్ళు మనంతా అయ్యారు కదా,
పిల్లల విషయంలో వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. అభికి భార్య వచ్చింది, సంసారం ఏర్పడింది. వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా? చూసి చూడనట్టుండాలి. లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది, మనస్పర్ధలు వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం అంది. ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి. శారదకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్లు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీనివాసరావుకి 60 ఏళ్లు నిండడంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం తండ్రి మాటకు కొడుకు ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుగా మామగారిని అని అనరాని, వినరాని మాటలు శారద చెవినపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవాల్టి నుండి ఈయన వేగాన్ని ఎలా భరించాలో అనుకుంది శారద. మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తన్నే చూస్తున్న భార్యతో, ఏమిటోయ్ ముందే లేచావా? నాకు బాగా నిద్ర పట్టేసింది, నన్ను లేపొచ్చుగా అన్నాడు. ఇవాల్టి నుండి తొందరగా లేపాల్సిన హడావిడి లేదుగా, ఇంకాసేపు పడుకోండి, నెమ్మదిగా లేవచ్చు అంది శారద. ఆఫీస్కెళ్లాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారుతాయనుకున్నావా శారదా? నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు. అమ్మో, ఈ చల్లో నా వల్ల కాదు బాబు అంటూ దుప్పటి కప్పుకుంది. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు. భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతుంటే మరో గంట గడిచింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవాల్టి నుండి విశ్రాంతి తీసుకోమండం ఏమీ బాగోలేదోయ్ అన్నాడు శారదతో. అలా ఎందుకనుకుంటారు? ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికిందనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్ళొచ్చాయి. మనసుకి, వయసుకి విశ్రాంతి అవసరమనే కదా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్లు రాగానే ఆపేయమనడం అన్యాయం కదా. అన్నీ తెలిసిన మీకు న్యాయాన్యాయాల గురించి నేనేం చెప్పేది? నన్ను చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. అసలు 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు వైద్యం, మందులు మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి. రాజకీయ నాయకుల్ని చూడు, అన్ని కీలక రంగాల్లో తల్ల పండిన వాళ్లే. వాళ్లకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు? తమ రిటైరే 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే బోరు కొడితే ఎలా మహాశయ? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే. లేచి స్నానం చేసి రండి, కలిసి టిఫిన్ తిందాం అంది శారద. రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాడిని అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకెళ్లాడు శ్రీనివాసరావు. కాలహరణం ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్య కూర్చుంది. హాల్లో కూర్చుని టీవీ న్యూస్ చూస్తున్నాడు. 4-5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు, ఏమండి, అభి మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు, వెళ్దామండి అంది శారద. భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకొని శ్రీనివాసరావు కాదనకుండా సరేనన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతీ నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహారస్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు. 6 నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి, వైష్ణోదేవి, చార్ధాము, నేపాల్ పశుపతినాథ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు, శారద. తర్వాత స్నిగ్ధ అల్లుడు ఆస్ట్రేలియా రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1-2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప భార్య పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి అలా ప్రయాణాలు చేయడం రిలీఫ్గా అనిపించింది. ఆస్ట్రేలియా నుండి వచ్చిన 2వ రోజు రాత్రి ఎప్పుడు తండ్రితో ఎదురుపడి మాట్లాడిన అభిరామ్ హాల్లో తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ, అర్చనకి నాకు అమెరికా వెళ్లే ఆఫర్ వచ్చింది. కంపెనీలే మమ్మల్ని పంపుతున్నాయి. ఇంకో 2 నెలల్లో వెళ్తున్నాం అని చెప్పాడు. ఎప్పుడు తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి నేరుగా తన దగ్గరికి వచ్చి అలా ధైర్యంగా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి. అమెరికాలో ఎవరు, ఎప్పుడు, ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం. అలాగే ట్రంప్ విధానాల వల్ల
ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేస్తోందో కూడా తెలియటం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది. ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది శారద. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు 4వ నెలే కదమ్మా, డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి. పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు అభి. మీరిద్దరూ వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనేముంది అని లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రోజు రాత్రి భార్యతో, స్నిగ్ధకి ఇంతవరకు పిల్లలు లేరు, తొలిసారి కోడలికి మనింట్లోనే డెలివరీ అయితే బావుంటుంది. మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశపు పౌరసత్వమే గొప్పదా? డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు శారదా అన్నాడు శ్రీనివాసరావు. మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది. కానీ ఫలితం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో, ఇప్పుడు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముందిరా, అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం, మీ ఇద్దరూ మరోసారి ఆలోచించండి అని తానే చెప్పాడు శ్రీనివాసరావు. అభిరాము బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే, అభి, ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండ్రా అంది శారద దీనంగా. వదిలే శారద, వాళ్ళిష్టం, మనం చెప్పాల్సింది చెప్పాం అని లేచి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు. ఏంటమ్మా వినేది? అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండడం వల్లనే ఈ నశ ఎక్కువైంది. ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా? రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది. మా ఆలోచనలు మాకుంటాయి. ఇంటికి రావాలంటేనే భయం పుడుతోంది. ఇలా ఇంట్లో ఉండి అందర్నీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటికెళ్ళిపోయాడు అభి. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్ళల్లా గుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి వచ్చింది. కానీ భర్త కనిపించలేదు. ఏమండి? ఏంటి శారద, ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ. శారద అక్కడికొచ్చి, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇలా రండి అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి, రావటానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శారదతో, ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు. చలపతి నీకు తెలుసుగా, అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజ్ పెట్టారు. నన్ను ఎంబీఏ స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. కాలేజీ మేడ్చల్లో ఉందట, కాలేజీలో చేరదాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. రోజు మేడ్చల్ ఏం వెళ్తారండి, మీకొచ్చే పెన్షన్ మనకి చాలండి. అలా కాదులే సారు, నాకు టైంపాస్ కావాలిగా. మీకెందుకండి అంత దూరం వెళ్ళడం? వద్దు, ఇన్నేళ్లు చేసింది చాలు. కాలేజ్ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందట. ఇంకో 2 ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను. రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ కట్టివ్వాలి అన్నాడు నవ్వుతూ. శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమైంది. బిజీగా మారిపోయాడు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉంటుందని, వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుండే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ, కాలేజీ స్టూడెంట్స్తో కొత్త జీవితం? ఒకరోజు అడిగాడు అభి. నేను రిటైర్ అయ్యానన్న సంగతి మర్చిపోతున్నాను, ఐఆమ్ హ్యాపీ అన్నాడు. అలా ఓ 1 నెల రోజులు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అభి, అర్చన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో షాపింగ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు, బట్టలు సర్దటంతోనే సరిపోతోంది. మొదటి వారాంతంలో, శారద, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్లడం లేదు అన్నాడు శ్రీనివాసరావు. ఈ మాట ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనిద్దరమేగా, ఎందుకు వచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిట్టూరుస్తూ. అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు. ఆశ్చర్యంగా చూసి, పోతే పోయిందిలేండి, హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకు ఈ వయసులో అంది శారద. 4 రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, శారద, నాకు బయట పనుంది, వెడుతున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు. అమ్మా, డాడీ ఇంట్లో లేరా? తర్వాత వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్. బయట పనుందని వెళ్లారు. మేడ్చల్ కాలేజీకి వెళ్లడం లేదట కదా? అవునరా, ఆ చలపతి నీకు తెలుసుగా, నెలకి 30,000 ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకుని 15,000 చేతిలో పెట్టాడట. అవునమ్మా, ప్రైవేట్ కాలేజీల్లో అంతే, అందుకని మానేశారా అన్నాడు అభి.
బ్యాంకు మేనేజర్గా 1,00,000 రూపాయలు తీసుకుని 15,000 జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడ్డం అవసరం అంటావా? చెప్పు, నేనే వద్దన్నాను. భలే దానివే అమ్మా, అసలే మేమిద్దరం అమెరికా వెళ్లే సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్లడమే మంచిది అన్నాడు అభి. ఆయన మీ నాన్నరా? అంది శారద బాధగా. కాదనడం లేదమ్మా, ఓ పని చేద్దాం. మిగిలిన 15,000 ప్రతి నెల నేను ఇస్తానని, డాడీకి 30,000 ఇవ్వమని చలపతి అంకుల్కి ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద అవాక్కై చూసింది అతడి వైపు. ఏంటమ్మా మాట్లాడవు? ప్రతిదాన్ని భూతద్దంలో చూడడమే ఆయనకు తెలుసు. ఇన్నాళ్ళు బ్యాంకు ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ. బయట కార్పొరేట్ కల్చరు, కాంపిటీషను ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా? ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్న విషయం మీ నాన్నకు తెలిస్తే? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు కూడా చెప్పకు అన్నాడు. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో మానేశారుగా, మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి? అంది శారద. రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్, 30,000 ఇస్తాను రమ్మన్నాడు. చలపతి మాటల వెనక ఆంతర్యం శారదకు తెలుసు గనక ఆమె గుంభనంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చుని ఏం చేస్తావునై? వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత నెలలో అభిరామ్, అర్చన అమెరికా వెళ్ళిపోయారు. అభిరామ్ అమెరికా వెళ్లిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీనివాసరావు చేతికిచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు. అన్వయించుకోలేని ఆంతర్యాలు ఏమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రెసిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు. కానీ శ్రీనివాసరావు ఎప్పట్లాగే ఉదయం 8 గంటలకే ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెత్తుతోంది నాకు. పిల్లలు ఎలాగూ లేరు. మన పెన్షన్ మనకి చాలు. ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు శారద. నడిచినన్నాళ్ళు నడవని శారద, బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు. వయసుదేముందోయ్, మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది. ఏమో బాబు, మీ ఎనర్జీ వేరు అంది లైటార్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చిందని, తమ ఇద్దరినీ అమెరికా రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది శారద. నువ్వెళ్ళిరా శారద, నాకు వీలు పడదు అన్నాడు శ్రీనివాసరావు. అదేంటండి, ఇద్దరం వెడితే బావుంటుంది. కరెక్టే శారద, 6 నెలల పాటు నేనక్కడ ఖాళీగా కూర్చోలేను. ఈసారికి నువ్వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. 4 రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళుతున్న శారదకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు. తన కొలీగ్ కొడుకు, కోడలు అమెరికా వెడుతుంటే వాళ్ల వెంటే ఆమెను పంపించాడు. 4 గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారడం కోసం లాంజ్లో కూర్చుంది శారద. అమ్మా నమస్కారం, ఎక్కడికి వెళుతున్నారు? పరిచయం ఉన్న ఒక గొంతు శారదను పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా అతన్ని చూసి, చలపతి గారు మీరా? నమస్కారం, బావున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా, వాడి దగ్గరికే వెడుతున్నాను అని చెప్పింది శారద. రావుగారు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారేంటి అన్నాడు. అదేంటి, ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా, మీకు తెలియదా అంది. ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది. అభిరామ్కి కూతురు పుట్టింది. వాట్సాప్, ఫేస్బుక్లో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు. నిద్రపోయే ముందు స్కైప్లో 2 రోజులకోసారి మనవరాలతో ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటయింది. దగ్గరగా ఉన్నప్పటికంటే కుటుంబ సభ్యులు దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ సంబంధాలు, ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు. మనవరాలికి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చింది శారద. వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది. ఓ రోజు రాత్రి అన్నీ నేనే చెబుతున్నాను తప్ప మీరేం చెప్పడం లేదు, వినడం తప్ప అంది. నా గురించి చెప్పేందుకేముంది శారద, రొటీన్, కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు. మరుసటి రోజు ఎప్పట్లాగే 8ంటికే బయలుదేరుతూ ఇంట్లో ఒంటరిగా బోరు కొడుతోంది అంటున్నావుగా, నాతోరా అన్నాడు శ్రీనివాసరావు. మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద. వాళ్ల కారు
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీనివాసరావు కారు దిగగానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి. భార్యను తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. ఏమిటండి ఇది, మీరు చరపతి కాలేజీలో పనిచేయడం లేదా? తెలియనట్టు అడిగింది. ఏమీ తెలియనట్టు మాట్లాడక శారదా, మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు. ఇన్నేళ్లు నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన చలపతికి కోట్లలో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చెయ్యి చాపలేకపోయాయి. నిజం చెప్పు, అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలియదు అన్నాడు సూటిగా. శారద కళ్ళల్లో నీళ్లు. నోనో, పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. జనరేషన్ గ్యాప్ అనుకుందాం. కానీ నువ్వు కూడా నా అంతర్యాలకి విలువలకి వలువలొడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీనివాసరావు. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు. నాలాగే ఉత్సాహం ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది. దీని పేరు షార్ట్ మైండ్స్ కంపెనీ. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకి పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయి వృద్ధాప్యాన్ని ఆపాదించుకుని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ల కోసం అర్హతల్ని బట్టి కొత్తగా 60plus.com ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం. అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు 30+లా అనిపించింది. శారద ఆశ్చర్యంగా చూస్తుంటే కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. ఆ కాలంలో నువ్వు బీకాం చదివావుగా, ఇక్కడ అకౌంట్స్ చూడు, నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అలా 2 ఏళ్లు గడిచిపోయింది. అభిని జాబ్లో నుంచి తీసేశారట. 4 నెలల నుండి ప్రయత్నిస్తున్నా గానీ ఏదీ సెట్ అవడం లేదట. ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తున్నాడట. ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడట. ఒకరోజు శ్రీనివాసరావుకి చెప్పింది శారద. ఎక్కడో ఎందుకోయ్, మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలిద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు. సమయం సాయంత్రం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతని ప్రోత్సహిస్తూ స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్స్ సంస్థ సీఈఓ శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారిప్పుడు అని సభా నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళ ధ్వనులతో జత కలిశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు సభా నిర్వాహకుడు. అందరికీ నమస్కారం. పదవీ విరమణ శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల ఆవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి. ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళో గోపురాలకి పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య గడపదాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. పదవీ కాలంలో సుషుప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి. కొత్త అంకురాలు వస్తాయి. నూతన ఉత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచాలనం చెయ్యండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకి రావడానికి భయపడుతుంది. మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతోమంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు. మనం చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, కానీ చేవ చచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంటా బయట కృత్రిమ ఆప్యాయతలే. వాటి మధ్య నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. అలాంటి ఆలోచనల్లో ఉండి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ. దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు. కథ సమాప్తం.